రీసెంట్ గా జరిగిన బెట్టింగ్ ప్రమోషన్స్ వీడియోస్ అందరూ చూసే ఉంటారు. ఇది పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. సో ఆ వీడియోస్ చూసాక మా ఫ్రెండ్స్ కి వచ్చిన ఒక డౌటే ఈ వీడియో. వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే, మీ ఇన్ఫ్లుయెన్సర్స్ లో కొంతమంది వాళ్ళ వీడియోస్ లో ఏవైనా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తారు కదా, అవి ఎంతవరకు ట్రస్ట్ ఉంటాయి, ఎంతవరకు ఫేక్ ఉంటాయి అని అడిగారు. మీలో చాలా మందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను దాన్ని క్లారిఫై చేస్తా. ఇలాంటి డౌట్స్ మనకి చాలానే వస్తాయి, కానీ చాలా తక్కువ మందే వీటి కోసం రీసెర్చ్ చేస్తారు. అలానే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా వీటి కోసం రీసెర్చ్ చేశాడు. అదేంటంటే, తను ఇలా ఒక అన్నోన్ పర్సన్ కి ఇలాంటి ఒక డౌట్ వచ్చి తను ఏం చేశాడంటే, తనకంటూ ఒక ఫేక్ బ్రీడ్ ఆయిల్ ని తయారు చేశారు. ఎగ్జాంపుల్ గా ఇది ఒక ఫేక్ బ్రీడ్ ఆయిల్ అనుకుందాం. ఈ ఫేక్ బ్రీడ్ ఆయిల్ కి ఏం చేశాడంటే, పర్టికులర్ బ్రాండింగ్ నేమ్ ఇచ్చాడు. అండ్ ఫొటోస్ ని కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో ఈ బ్రీడ్ ఆయిల్ ని ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాడు. దీనికంటూ ఒక మంచి బ్రాండ్ క్రియేట్ చేసి తను ఏం చేశాడంటే, ఒక 10 పర్టికులర్ యూట్యూబర్స్ కి ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయమని మెయిల్ చేశాడు. కొన్ని డేస్ తర్వాత ఏమైందంటే, ఆ పర్టికులర్ 10 మెంబర్స్ లో కొంతమంది ఈ ఫేక్ బ్రీడ్ ఆయిల్ ని ప్రమోట్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు వాళ్ళ రేట్ ఎంత అనేది అడిగి ఆ బ్రీడ్ ఆయిల్ ని ప్రమోట్ చేశారు, అది కూడా బెస్ట్ రివ్యూస్ తో. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే అందులో ఏది బెస్ట్ అనేది నీకు నువ్వే చెక్ చేసుకోవాలి. మీకు కావాల్సిన ప్రోడక్ట్ లో ఏది బెస్ట్ అనేది ఎలా చూస్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తా. అండ్ అలానే ఏది బెస్ట్ అనేది మీకు మీరే ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఆ ప్రోడక్ట్ మీకు యూజ్ ఉందా లేదా అనేది. అప్పటికి మీకు ఆ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే దానికి ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత దాన్ని మీరు తీసుకోండి. ఇలా మీకు చెప్తే అర్థం కాదు, కానీ సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి మీకు సన్ స్క్రీన్ యూజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ సన్ స్క్రీన్ వల్ల యూజ్ ఏంటి అన్నది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేస్తాం? సన్ నుంచి వచ్చే యూవి రేస్ నుంచి మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ మీకు ఈ పాయింట్ తెలిసింది. నెక్స్ట్, మీరు సన్ అనేది మనకి డే టైంలో వస్తుంది కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. ఈ సన్ లో ఎంతసేపు ఉంటారో అనేది చెక్ చేయండి. మీరు డేలో 1-2 అవర్స్ ఉంటారా, లేదా మోర్ దెన్ 4-5 అవర్స్ ఉంటారా అనేది చూసుకోండి. సపోజ్ మీరు 1-2 అవర్స్ ఉన్నారంటే ఈ సన్ స్క్రీన్ లో SPF 30+++ అనే ఒక సన్ స్క్రీన్స్ ఉంటాయి, అది యూజ్ చేస్తే సరిపోతుంది. లేదు మేము మోర్ దెన్ 4-5 అవర్స్ ఉంటాం ఈ సన్ లో అంటే ఈ సన్ స్క్రీన్ లోనే SPF 50+++ అని ఉంటుంది, ఆ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, మేము ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియో చూసాము, మాకు ఇవన్నీ అంతే చాలా ఇష్టం, అన్ని చెప్పాడు SPF 50 తీసుకుంటే బెస్ట్ అనేసి, సో మేము కూడా అదే తీసుకుంటాం అనుకుంటారు. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ దగ్గర ఒక 2 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్ ఉంది. ఆ ఆయిల్ ప్యాకెట్ మీ దగ్గర 2 బాటిల్స్ కూడా ఉన్నాయి. ఒకటి 1 లీటర్ బాటిల్, ఇంకోటి 2 లీటర్స్ బాటిల్. ఈ 2 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్ మీరు ఏ వాటర్ బాటిల్ వేస్తే బెటర్? ఈ 1 లీటర్ వాటర్ బాటిల్ వేస్తే బెటర్, ఈ 2 లీటర్స్ వాటర్ బాటిల్ వేస్తే బెటరా? కొంతమంది ఇందులో 1 లీటర్ ఆయిల్ వేద్దాం, ఇందులో 1 లీటర్ ఆయిల్ వేద్దాం, ఇది యూజ్ చేసాక ఇది యూజ్ చేద్దాం అంటారు. మరి కొంతమంది ఈ 2 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్ ని 2 లీటర్స్ బాటిల్లో వేస్తే సరిపోద్ది అంటారు. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు 2 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్ ని 2 లీటర్స్ బాటిల్ యూజ్ చేస్తే ఈ బాటిల్ ఖాళీగానే ఉంటుంది కదా. మీకు ఏ మాత్రం ప్రొడక్ట్ కెమికల్స్ అనేవి సరిపోతాయో అది యూజ్ చేస్తేనే బెటర్. మీరు తక్కువ టైం ఎండలో ఉంటాం అనుకుంటే SPF 30+ సరిపోతుంది. లేదు ఎక్కువసేపు ఉంటాం అనుకుంటే ఈ SPF 50+ యూజ్ చేస్తే సరిపోతుంది. లేదు మేము తక్కువలోనే కూడా మేము ఎక్కువ పవర్ ఉన్నది యూజ్ చేస్తామంటే మీకు సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి కాపాడమేమో, కానీ ఇందులో ఉన్న కెమికల్స్ వల్ల మీ స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా మీకు మీ స్కిన్ కి ఏ ప్రోడక్ట్ సెట్ అవుతుందో ఆ ప్రోడక్ట్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఆ ప్రోడక్ట్ ని ఎలా యూజ్ చేయాలి అనేది ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం ఎలా అనేది చెప్పే ఉంటారు. సో దాన్ని మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇక నేను మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరే ఎందుకు చూజ్ చేసుకోండి అని ఎందుకు చెప్పాను అంటే, కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే, నేను ఏదైనా ప్రోడక్ట్ ని ప్రమోట్ చేశాను అనుకోండి. మేబీ నేను ఆ ప్రోడక్ట్ ని ఒక 2-3 మంత్స్ యూజ్ చేసి అది నాకు నచ్చి దాన్ని ప్రమోట్ చేశాను అనుకోండి. అది నాకు సెట్ అయ్యింది, నాకు ఎంతో కొంత బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి నేను జెన్యూన్ రివ్యూ ఇస్తాను. కానీ నన్ను ట్రస్ట్ చేసిన నా సబ్స్క్రైబర్ ఏం చేస్తాడు, అన్నయ్యకి బాగుంది కదా అనుకుని అది తను కూడా బై చేస్తాడు. బై చేసిన తర్వాత తను యూజ్ చేసిన తర్వాత సేమ్ ప్రోడక్ట్ నాకు ఏదైతే పడిందో ఆ ప్రోడక్ట్ తనకి సెట్ కాలేదనుకో, తనకి ర్యాషెస్ రావడం, లేదా ఇన్ఫెక్షన్స్ అవ్వడం, లేదా ఫేస్ డ్యామేజ్ అవ్వడం ఏదో ఒకటి జరిగింది. తను ఏమనుకుంటాడు, బ్లేమ్ అంతా నా మీదే వేస్తాడు. ఏంటంటే ఈ అన్నీ చెప్పాడు, నేను ప్రోడక్ట్ యూజ్ చేశాను, నాకు ఇంకా ఇలా అయిపోయింది అని చెప్తాడు. సో దానివల్ల నాపై నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే, నువ్వు యూజ్ చేసే ప్రోడక్ట్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్ ఒకటే, కానీ నీకుండే క్లైమేట్ చేంజెస్ వేరు, నాకుండే క్లైమేట్ చేంజెస్ వేరు.
అండ్ అలానే నీకుండే స్కిన్ వేరియేషన్ వేరు, నాకుండే స్కిన్ వేరియేషన్ వేరు. ఇక్కడ నాకు ఈ ప్రోడక్ట్ నా స్కిన్ కి సెట్ అయ్యింది, అదే ప్రోడక్ట్ నీ స్కిన్ కి సెట్ అవ్వలేదు. దానివల్ల నీకు ఇన్ఫెక్షన్ రావచ్చు, మేబీ నాకు అది సెట్ అవ్వడం వల్ల దానివల్ల నేను గ్లో రావచ్చు. అండ్ అలానే నీ స్కిన్ కి కొన్ని కెమికల్స్ పడకపోవచ్చు, నా స్కిన్ కి కొన్ని కెమికల్స్ పడకపోవచ్చు. కానీ నేను ప్రమోట్ చేయడం వల్ల నువ్వు యూజ్ చేసావు కాబట్టి అది నా మిస్టేక్ వస్తుంది. ఇక్కడ నాకు నా మీద నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది, ఎందుకంటే నువ్వు అది సెట్ కాలేదు కాబట్టి దానివల్ల నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లం అనేది నా మీదే కదా రిమార్క్ వస్తుంది. సో ఇలా కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సైడ్ నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మేము ఏదైనా ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసామంటే దాన్ని మీరు ప్రమోషన్ లెక్కే చూడండి. ఈ అనియా వీడియోస్ చాలా బాగుంటాయి, ఈ అనియా ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసాడంటే ఈ ప్రోడక్ట్ చాలా మంచిదేమో అని ఫిక్స్ అయిపోయి మాత్రం ఆ ప్రోడక్ట్ ని తీసుకోకండి. అది మేము జస్ట్ ప్రమోషన్ కోసం మాత్రమే ఆ వీడియో చేస్తాం, అండ్ ఆ ప్రమోషన్ కోసమే ఆ క్రీమ్ ని కూడా యూజ్ చేస్తాం. లేదు మేము ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ కానీ మీకు నచ్చి మీరు యూజ్ చేయాలనుకుంటే మాత్రం 1-2 సార్లు ఆ ప్రోడక్ట్ కోసం చెక్ చేయండి. లేదు అనుకుంటే మీరు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చూస్తారో వాళ్ళకి డిఎం చేయండి, పర్సనల్ గా మెసేజ్ చేసి అడగండి అసలు ఇది ఎంతవరకు నిజం ఏంటి అన్నది. ఎందుకంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి సబ్స్క్రైబర్ అయ్యారు అంటే మీరు ఎంతో ట్రస్ట్ చేస్తే గానీ తనకి మీరు సబ్స్క్రైబ్ చేయరు. అండ్ అలానే మీరు సబ్స్క్రైబ్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ చేస్తేనే తను ఈ రోజు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడు. సో తను మీ దగ్గరికి ఏదైనా ప్రమోషన్ వీడియో తీసుకొచ్చాడంటే అది ఎంతో కొంత యూజ్ ఉంటే ఉండాలి. లేదంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇందాక మీకు చెప్పాను కదా, తను తెచ్చిన ప్రోడక్ట్ అనేది కొంతమందికి సెట్ అవ్వచ్చు, ఇంకొంతమందికి సెట్ కాకపోవచ్చు. అందుకే మీరు తను తెచ్చిన ప్రోడక్ట్ ని కూడా ఒకసారి చెక్ చేసి అప్పుడు యూజ్ చేయండి. ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇందాక చెప్పానే ఒక స్టోరీ, అంటే ఫేక్ బ్రీడ్ ఆయిల్ ను కూడా మనీ కోసం ప్రమోట్ చేశారని. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ ని కానీ మీరు ఫాలో అవుతే మాత్రం ఇప్పుడే చెప్తున్నా మీరు ఇంకా రాంగ్ వేలోనే ఉన్నారు. సో అందుకే నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఏ ఇన్ఫ్లుయెన్సర్ ని నమ్మద్దు. అది నేనైనా సరే ఇంకెవరైనా సరే. మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే 1-2 సార్లు ఆలోచించండి ఆ ప్రోడక్ట్ వల్ల మీకు యూజ్ ఉందా లేదా అనేది. అప్పటికి మీకు ఆ ప్రోడక్ట్ యూజ్ చెయ్యాలి అనుకుంటే మాత్రం దాన్ని మీరు చెక్ చేయండి. ఫస్ట్ పాయింట్, మీరు తీసుకున్న ప్రోడక్ట్ వల్ల మీకు యూజ్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. దాని తర్వాత మీకు యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ వల్ల పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది గూగుల్లో చూసుకోండి. థర్డ్ పాయింట్, మీరు యూజ్ చేద్దాం అనుకున్న ప్రోడక్ట్ యొక్క ఇంగ్రీడియంట్స్ అండ్ కెమికల్స్ అనేవి మీ స్కిన్ కి సెట్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. అది ఎలా తెలుస్తుంది అంటే, మీరు హెయిర్ కి యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే మీరు ఇక్కడ నెక్ భాగంలో టెస్ట్ చేసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ మీరు మీ స్కిన్ మీద ఇక్కడ యూజ్ చేస్తే మీకు ఇచ్చింగ్, అలర్జీ లాంటివి వస్తే మాత్రం ఆ ప్రోడక్ట్ మీకు సెట్ అవ్వదు. లేదు స్కిన్ కి యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే మీరు ఇక్కడ స్కిన్ భాగంలో టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల యూజ్ ఉందా లేదా అనేది మీకే తెలుస్తుంది. అంటే మీకు అలర్జీ, ర్యాషెస్ లాంటివి రాకపోతే అది మీ స్కిన్ కి సెట్ అవుతున్నట్టు. ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ ని తీసుకోండి. సో ఈ వీడియో ఎంతవరకు చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇంత అవసరమా ఒక ప్రోడక్ట్ తీసుకోవడానికి, సింపుల్ గా ఏది యూజ్ చేయకుండా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళ కోసమే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో హోమ్ రెమెడీస్ చెప్పే వాళ్ళు కూడా యూట్యూబ్ లో చాలా మంది ఉంటారు. వాళ్ళని ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పే హోమ్ రెమెడీస్ మీరు యూజ్ చేసిన తర్వాత మీకు దానివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే అవన్నీ న్యాచురల్ హోమ్ రెమెడీస్ కాబట్టి. దానివల్ల మీకు పెద్ద ప్రాబ్లం కూడా ఏముండదు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.